Hi everyone. I hope you all watched the previous videos. సో ఈరోజు మనం కోల్డ్ చిజిల్స్ అండ్ మార్కింగ్ మీడియా గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో దీస్ ఆర్ ద కోల్డ్ చిజిల్స్. ఓకే, ఫ్లాట్ చిజిల్, క్రాస్ కట్ చిజిల్, ఆర్ కేప్ చిజిల్. ఓకే, దీనికి రెండు నేమ్స్ ఉన్నాయి. ఓకే, అది గుర్తుంచుకోండి. ఓకే, అండ్ డైమండ్ పాయింట్ చిజిల్, హాఫ్ రౌండ్ నోస్ చిజిల్, ఓకే, వెబ్ చిజిల్, ఇవన్నీ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో కమింగ్ టు ద డెఫినేషన్. ఓకే, a cold chisel is a hand cutting tool used by fitters for chipping and cutting operations. Okay, for chipping and cutting operations. Okay, సో ఆ పర్పస్ కోసం మనం చిజిల్స్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, చిప్పింగ్ లేదా కటింగ్ ఆపరేషన్స్ కోసం. ఓకే, అండ్ చిప్పింగ్ ఈజ్ అన్ ఆపరేషన్ ఆఫ్ రిమూవింగ్ ఎక్సెస్ మెటల్ విత్ ద హెల్ప్ ఆఫ్ చిజెల్ అండ్ హ్యామర్. ఓకే, ఇది మనకు తెలిసిందే కదా. సో చిప్పింగ్ అంటే ఎక్స్ట్రాగా ఉన్న మెటీరియల్ ని మనం రిమూవ్ చేయడానికి చిజిల్ అండ్ హ్యామర్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, చిప్డ్ సర్ఫేసెస్ ఆర్ రఫ్, దే షుడ్ బి ఫినిష్డ్ బై ఫైలింగ్. ఓకే, సో చిప్ చేశాక చిప్డ్ సర్ఫేసెస్ ఉంటాయి కదా, అది రఫ్ గా ఉంటాయి కనుక విల్ యూజ్ ద ఫైలింగ్ మెథడ్. ఓకే, చిజిల్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ హై కార్బన్ స్టీల్. ఓకే, ఆర్ క్రోమ్ వెనేడియం స్టీల్. ఓకే, సో ఇది అడిగే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మెటీరియల్ గురించి అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, ద క్రాస్ సెక్షన్ ఆఫ్ చిజిల్ ఈస్ యూజువల్లీ హెక్సాగోనల్ ఆర్ ఆక్టాగోనల్. క్రాస్ సెక్షన్ అంటే ఈ పార్ట్. ఓకే, సో ప్రతిదానికి మీరు చూడొచ్చు. ఓకే, ఎలా ఉన్నది. ఓకే, సో హెక్సాగోనల్ కానీ ఆక్టాగోనల్ షేప్ కానీ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ద కటింగ్ ఎడ్జ్ ఈస్ హార్డెన్ అండ్ టెంపర్డ్. ఓకే, కటింగ్ ఎడ్జ్ అంటే ఇది. ఓకే, ఈ పాయింట్ ఫ్లాట్ చిజిల్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, సో అదేంటంటే హార్డనింగ్ ప్రాసెస్ అండ్ టెంపరింగ్ ప్రాసెస్ యూజ్ చేసి మేకింగ్ అనేది చేస్తారనమాట. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు విత్ స్టాండ్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లోడ్స్ లైక్ షియర్ లోడ్స్, ఓకే, టీరింగ్ లోడ్స్, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో వాటన్నిటిని విత్ స్టాండ్ చేయడానికి, అంటే మనం ఈ కటింగ్ టూల్నే కదా మనం చిప్పింగ్ కానీ లేదా కటింగ్ ఆపరేషన్స్ యూజ్ చేస్తాం. సో ఆ కటింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు ఆ టూల్ పోర్షన్ ఎక్కువగా కాంటాక్ట్ అయి ఉంటుంది కనుక అది ఎక్కువ స్ట్రెంగ్త్ తో ఉండాలి. ఓకే, స్ట్రెంగ్త్ అండ్ హార్డ్నెస్ అనేది ఎక్కువగా ఉండాలి. ఓకే, సో అందుకు మనం హార్డనింగ్ ప్రాసెస్ లేదా టెంపరింగ్ ప్రాసెస్ యూజ్ చేసి దాన్ని తయారు చేస్తాం అన్నమాట. ఓకే, సో కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ చిజిల్స్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ఫ్లాట్ చిజిల్స్. ఓకే, సో ఫ్లాట్ చిజిల్ అంటే ఇది. సో దీని షేప్ చూసారా, సో ఎలా ఉంటుందో. ఓకే, అది నోస్ షేప్ లో ఉంటుంది అనమాట. దే ఆర్ యూజ్ టు రిమూవ్ మెటల్ ఫ్రమ్ లార్జ్ ఫ్లాట్ సర్ఫేసెస్ అండ్ చిప్ ఆఫ్ ఎక్సెస్ మెటల్ ఆఫ్ వెల్డ్ జాయింట్స్ అండ్ కాస్టింగ్స్. ఓకే, సో ఈ షేప్ ని చూసి మనం ఈజీగా చెప్పొచ్చు మనం ఏంటంటే యూజ్డ్ ఫర్ రిమూవింగ్ మెటల్ ఫ్రమ్ లార్జ్ ఫ్లాట్ సర్ఫేసెస్ అండ్ చిప్ ఆఫ్ ఎక్సెస్ మెటల్. ఓకే, సో దీనివల్ల ఏంటంటే కటింగ్ అనేది ఎక్కువగా అవుతుంది. ఓకే, జస్ట్ లైక్ నైఫ్ లా ఉంది కదా, సో దానివల్ల ఏంటంటే ఎక్కువ మెటీరియల్ రిమూవ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ క్రాస్ కట్ ఆర్ కేప్ చిజెస్. దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ కటింగ్ కీవేస్, గ్రూవ్స్ అండ్ స్లాట్స్. ఓకే, సో ఇదైతే గుర్తుంచుకోండి, క్రాస్ కట్ ఆర్ కేప్ చిజిల్ రెండు నేమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది క్రాస్ కట్ అన్నమాట. ఓకే, క్రాస్ కట్ ఆర్ కేప్ చిజిల్. ఓకే, సో ఇక్కడ మీరు ఈ ఇమేజ్ అబ్జర్వ్ చేస్తే, సో ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది దాని యూజెస్ అనేది తెలుస్తుంది. ఈ ఫ్లాట్ చిజిల్ చూసారా, పైన సర్ఫేస్ ని, సో ఏదైనా ఎక్స్ట్రా రిమూవ్ మెటీరియల్ ఉంటే దాన్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో అదే ఇదనుకోండి కేప్ చిజిల్ లేదా క్రాస్ కట్ చిజిల్, దాన్ని ఏంటంటే కీవేస్ కి, స్లాట్స్ కి, గ్రూవ్స్ కి మనం యూజ్ చేస్తాం. అంటే లోపల సర్ఫేస్ అనేది కరెక్ట్ ఫినిషింగ్ ఉండదు కదా, సో అలాంటి టైంలో మనం ఈ క్రాస్ కట్ లేదా కేప్ చిజిల్ ని యూజ్ చేసి ఆ ఎక్స్ట్రా మెటీరియల్ లేదా అన్వాంటెడ్ మెటీరియల్ ని మనం రిమూవ్ చేస్తాం అనమాట. సో అది ప్రాసెస్ ఇక్కడ. ఓకే, సో మీరు క్లియర్ గా ఈ ఇమేజ్ లో చూడొచ్చు. ఓకే,
Coming to the half round nose chisel. Okay, they are used for cutting curved grooves, oil grooves. Okay, సో హాఫ్ రౌండ్ అంటే ఇది. సో షేప్ చూసారా ఎలా ఉందో. సో హాఫ్ రౌండ్ నోస్ చిజిల్ అది. ఓకే, దే ఆర్ యూజ్డ్ ఫర్ కటింగ్ కర్వ్డ్ గ్రూవ్స్ ఆర్ ఆయిల్ గ్రూవ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది దీని ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకే, సో కర్వ్డ్ గ్రూవ్స్ లేదా ఆయిల్ గ్రూవ్స్ అనేది కటింగ్ చేయడానికి మనం ఈ హాఫ్ రౌండ్ నోస్ అనేది, నోస్ చిజిల్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఈస్ డైమండ్ పాయింట్ చిజిల్. ఓకే, దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ స్క్వేరింగ్ మెటీరియల్ at corners, joints. Okay, so the diamond point. Okay, సో డీటెయిల్ క్రాస్ సెక్షన్ ఇక్కడ ఉంది చూసారా, డైమండ్ లాగా. సో అది డైమండ్ పాయింట్ చిజిల్ అన్నమాట. ఓకే, సో అది దేనికి యూజ్ చేస్తాం అంటే స్క్వేరింగ్ ఆఫ్ ది కార్నర్స్ అండ్ జాయింట్స్. ఓకే, సో ఇది దీని ఎగ్జాంపుల్ అన్నమాట. చూసారా, సో పర్ఫెక్ట్ కార్నర్ అనేది మనం తయారు చేయడానికి కోసం అక్కడ ఉండే ఎక్స్ట్రా మెటీరియల్ ని రిమూవ్ చేయడానికి మనం డైమండ్ పాయింట్ సిజిల్స్ ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో వెబ్ chisel or punching chisel. These chisels are used for separating metals after chain drilling. Chain drilling అంటే తెలుసు కదా. సో ఇలా డ్రిల్లింగ్ అయ్యాక, ఓకే, సో ఆ పైన ఉండే ఎక్స్ట్రా మెటీరియల్ ఉంటుంది కదా, అంటే చిప్స్ అవన్నీ ఫామ్ అయ్యేవి, ఎక్స్ట్రా బర్స్ అవన్నీ క్లీన్ చేయడానికి లేదా పైన రిమూవ్ చేయడానికి మనం ఈ వెబ్ చిజిల్ అనేది యూజ్ చేస్తాం ఆఫ్టర్ ద చైన్ డ్రిల్లింగ్. ఓకే, ఇది అడిగే ఛాన్స్ ఉంది. ఆఫ్టర్ చైన్ డ్రిల్లింగ్, ఇది గుర్తుంచుకోండి. ఓకే, వెబ్ చిజిల్ లేదా పంచింగ్ చిజిల్ అనేది మనం యూజ్ ఫర్ సెపరేటింగ్ ద మెటల్ ఆఫ్టర్ చైన్ డ్రిల్లింగ్. ఓకే, సో ఇవి గుర్తుంచుకోవాల్సిందే. ఓకే, సో దీన్ని 3Dలో చూద్దాం. ఓకే, సో దీస్ ఆర్ ద ఫ్లాట్ చిజిల్. ఓకే, ఇప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది కదా, అందుకు ఈ 3Dలో చూపిస్తాం. ఓకే, ఫ్లాట్ చిజిల్, కేప్ చిజిల్. ఓకే, దీని యూజ్ ఇది. ఓకే, సో హాఫ్ రౌండ్ అండ్ ఇది హాఫ్ రౌండ్ కదా. నెక్స్ట్ డైమండ్ పాయింట్, ఇది చూసారా ఎంత క్లియర్గా ఉందో. ఓకే, అది డైమండ్ పాయింట్. ఓకే, నెక్స్ట్ వెబ్ చిజిల్. వెబ్ చిజిల్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, సో దాని ప్రాసెస్ అనేది తెలిసింది కదా. ఆఫ్టర్ చైన్ డ్రిల్లింగ్ మనం యూజ్ చేస్తాం అనమాట, టు రిమూవ్ ద అన్వాంటెడ్ మెటీరియల్ ఆన్ ద సర్ఫేస్. ఓకే, అది 3D రిప్రజెంటేషన్. ఓకే, ఫర్ బెటర్ క్లారిటీ ఐఎమ్ గివింగ్ దిస్ ఇమేజ్. ఓకే, సో కమింగ్ టు ద యాంగిల్స్ ఆఫ్ chisels. ఓకే, సో ఫస్ట్ వన్ ఈస్ క్లియరెన్స్ యాంగిల్. ఓకే, ఇది 2D రిప్రజెంటేషన్, విల్ డిస్కస్ ఇన్ ద 3D. ఓకే, సో ఇది. ఓకే, సో ఇదేంటి మనకి, ఇది చిజిల్. ఓకే, ఓకే, ఈ పార్ట్ ఉంది కదా, అందుకే 3Dలో ఇచ్చాను బెటర్ క్లారిటీ. ఓకే, సో ఇది సెంటర్ యాక్సిస్ ఆఫ్ ది చిజిల్. ఓకే, సో ఈ యాక్సిస్ నుంచి ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుందాం, ఇది వై యాక్సిస్ అనుకుందాం. ఓకే, సో ఇది పాయింట్. ఓకే, సో కనబడట్లేదు, ఇది పాయింట్ అన్నమాట. ఓకే, సో ఈ పాయింట్ నుంచి అదే ఎక్స్టెండ్ చేస్తే దాని నుంచి ఎక్స్ యాక్సిస్ కి. ఓకే, వీ కెన్ టేక్ దిస్ యాజ్ డేటమ్ ఆర్ రెఫరెన్స్. ఓకే, సో ఈ ఎక్స్ యాక్సిస్ కి మధ్యలో ఉండే యాంగిల్ ని ఏమంటారు, క్లియరెన్స్ యాంగిల్ అంటారు. ఓకే, అదే ఈ టాప్ ఉంది కదా, సో ఈ టాప్ పాయింట్ యాంగిల్ ని ఐ మీన్ ఈ ఫేస్ ని ఎక్స్టెండ్ చేస్తే దాని నుంచి దీనికి మధ్య ఉండే యాంగిల్ ని మనం రేక్ యాంగిల్ అంటాం అన్నమాట. ఓకే, సో ఈ రెండింటి మధ్య ఉండే యాంగిల్ అంటే ఇది పాయింట్ యాంగిల్ కదా, సో కటింగ్ యాక్షన్ అనేది ఇక్కడ తీసుకుంటాం కదా. సో దీన్ని టిల్ హియర్ ఇక్కడ మనం ఎక్స్టెండ్ చేస్తే, అంటే ఫర్ బెటర్ క్లారిటీ ఐఎమ్ ఎక్స్టెండింగ్. ఓకే, ఇన్ జనరల్ వీ విల్ ఇమేజిన్ దట్. ఓకే, సో ఈ యాంగిల్ ని మనం పాయింట్ యాంగిల్ అంటాం అనమాట. ఓకే, సో అండ్ సో ఈ ఎక్స్ యాక్సిస్ ఉంది కదా, ఈ ఎక్స్ యాక్సిస్ నుంచి యాక్సిస్ ఆఫ్ ది టూల్. ఓకే, ఆ రెండింటి మధ్య ఉండేది యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. అంటే ఇది దేనికంటే, సపోజ్
ఒక మెటీరియల్ మనం కట్ చేయాలనుకోండి, ఈ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ గురించి చెప్తున్నా. ఓకే, సో ఇది టూ మచ్ తక్కువగా ఉందనుకోండి, ఇది కట్ అవ్వదు. ఓకే, కట్ అవ్వకుండా ఏమవుతుంది, స్లైడ్ అయిపోతుంది. ఓకే, అంతే కదా. ఓకే, ఇది టచ్ అయ్యి ఉంటుంది కదా. సో ఈ ఫేస్ అనేది ఇది ఉంది కదా, ఇది దీన్ని ప్యారలల్ గా పెట్టాం అనుకోండి, అంటే తక్కువ యాంగిల్ అనే కదా, ఇక్కడ నుంచే కదా మనం తీసుకుంటున్నాం. ఓకే, ఓకే, అది క్లియరెన్స్ యాంగిల్ అవుతుంది. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ కూడా సేమ్ సినారియో అవుతుంది. ఓకే, సో యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అనేది తగ్గింది అనుకోండి, సో కటింగ్ యాక్షన్ అనేది తగ్గుతుంది. అదే ఎక్కువగా ఉందనుకోండి, ఓకే, లెట్స్ లైక్ 90. ఓకే, అది డిగ్ అయిపోతుంది అనమాట. సో ఆ ప్రాబ్లమ్స్ అనేవి మనం అవాయిడ్ చేయాలి టు గివ్ ఏ ఆప్టిమైజ్డ్ వాల్యూ ఆఫ్ ది ఇంక్లినేషన్ యాంగిల్ టు ద chisel angle. Okay, chisels. Okay, so coming to the clearance angle, the clearance angle is the angle between the bottom face. Okay, ఇది bottom face అంటే చెప్పాం కదా. ఓకే, bottom face and the tangent to the work surface. ఓకే, సో ఇది. ఓకే, ఈ రెండిటి మధ్య ఉండే యాంగిల్ ని క్లియరెన్స్ యాంగిల్ అంటారు. ఓకే, if the clearance angle is too low or zero, the rake angle is increases. ఓకే, ఇది చెప్పాం కదా. సో క్లియరెన్స్ అంటే చూస్తే తెలిసిపోతుంది. ఇది తగ్గించాం అనుకోండి, సపోజ్ ఇక్కడికి, సారీ, సపోజ్ ఇలా ఉందనుకోండి, ఓన్లీ లైన్స్ తీసుకుంటున్నా. ఓకే, సో ఇది క్లియరెన్స్ యాంగిల్, ఇది యాక్సిస్. ఓకే, ఇది సెకండ్ ఫేస్ ఆఫ్ ది, అంటే ఓకే, సో ఇది క్లియరెన్స్ యాంగిల్ కదా, లెట్స్ సే ఆల్ఫా. సో ఇది తగ్గింది అనుకోండి, డిక్రీజింగ్, రైట్. సో రేక్ యాంగిల్ గామా, ఓకే, అది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అదే మనం ఇది ఇంక్రీజ్ చేసాం అనుకోండి ఆల్ఫా. ఓకే, ఆల్ఫా ఇంక్రీజ్ చేస్తే రేక్ యాంగిల్ తగ్గుతుంది. ఓకే, అలా. ఓకే, మ్యాక్సిమం మీరు జనరల్ ప్రాసెస్ కనుక ఇమేజ్ చూసుకొని మీరు డిసైడ్ చేసేయచ్చు. ఓకే, సో ఇది కరెక్ట్ గా మీరు గుర్తుంచుకుంటే. ఓకే, సో ఇఫ్ ద క్లియరెన్స్ యాంగిల్ is too low or zero, the rake angle increases. Okay, the cutting edge cannot penetrate into the work and chisel will slip. ఇందా చెప్పాం కదా, సేమ్ సినారియో. ఓకే, సో ఇఫ్ ద క్లియరెన్స్ యాంగిల్ is too great, the rake angle reduces. ఓకే, సో రేక్ యాంగిల్ తక్కువ అయిపోతుంది కదా, ఇది ఎక్కువగా ఉంటే. ఓకే, క్లియరెన్స్ యాంగిల్ ఎక్కువ ఉందనుకోండి, రేక్ యాంగిల్ తక్కువ ఉంటుంది. ఓకే, so then the cutting edge dig in and the cut will become deeper and deeper. Okay, so ఎక్కువగా డెప్త్ ఆఫ్ కట్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో మనం అనుకున్న ఆప్టిమైజ్డ్ అవుట్పుట్ అనేది రాదు. సో మనం ఏం చేయాలంటే వీటన్నిటికీ బేస్డ్ ఆన్ ద కటింగ్ ఆపరేషన్ మనం ఈ ఆప్టిమైజ్డ్ వాల్యూస్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, సో క్లియరెన్స్ యాంగిల్ ఎంత, రేక్ యాంగిల్ ఎంత అనేది మనం డిసైడ్ చేయాలన్నమాట. ఓకే, సో కమింగ్ టు ద రేక్ యాంగిల్. ఓకే, సో ఇది కూడా మనం 3Dలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఫర్ బెటర్ క్లారిటీ. ఓకే, సో దిస్ ఇస్ ద 3D ఇమేజ్. ఓకే, సేమ్, అందులో ఎటువంటి డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, ఇది క్లియరెన్స్ యాంగిల్, ఇదేమో రేక్ యాంగిల్, యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్, పాయింట్ యాంగిల్. ఓకే, ఓకే, సో ద రేక్ యాంగిల్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద టాప్ ఫేస్. ఓకే, టాప్ ఫేస్ అంటే ఇది. ఓకే, ఇది టాప్ ఫేస్. ఓకే, టాప్ ఫేస్ అండ్ ద నార్మల్ టు ద వర్క్ పీస్. ఓకే, నార్మల్ అంటే అంత 90 degrees కదా. సో ఇది వర్క్ పీస్ అనుకుంటే దానికి నార్మల్ అంటే ఇదే కదా. సో ఈ రెండింటికి మధ్య ఉండే యాంగిల్ రేక్ యాంగిల్. ఓకే, ఇందాక చెప్పాను కదా, సేమ్. ఓకే, సో ద కరెక్ట్ పాయింట్ ఆర్ కటింగ్ యాంగిల్ ఆఫ్ ద chisel డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్ టు బి చిప్. ఓకే,
సో అది మనం డిసైడ్ చేయాలి ఏ యాంగిల్ని మనం అంటే ఏ చిజిల్ని మనం యూజ్ చేయాలి అన్నది. ఓకే, షార్ప్ యాంగిల్స్ ఆర్ గివెన్ ఫర్ సాఫ్ట్ మెటీరియల్ అండ్ వైడ్ యాంగిల్స్ ఫర్ హార్డ్ మెటీరియల్. ఓకే, ఇది ఎందుకంటే సపోజ్ ఎంఎస్ మెటీరియల్ తీసుకుంటే సాఫ్ట్ మెటీరియల్ గా అంటే మైల్డ్ స్టీల్ అంటే ఏంటి, డక్టైల్ అలా ప్రాపర్టీస్ ఉంటాయి. అదే క్యాస్ట్ ఐరన్ అంటే బ్రిటిల్ ప్రాపర్టీ కదా. సో దీనికి ఏంటంటే ఎక్కువగా డిగ్ అవ్వదు మనకి షార్ప్ కటింగ్ అంటే పాయింటెడ్ చిజిల్స్ అనేవి మనం యూజ్ చేస్తే. బట్ ఇక్కడ ఏంటంటే మెటీరియల్ రిమూవల్ రేట్ అనేది ఈజీగా అవడం కోసం షార్ప్ కటింగ్ యాంగిల్స్ మనం తీసుకుంటాం. ఎందుకంటే ఇది ఈజీగా పెనిట్రేట్ అవుతుంది, రిమూవల్ అంటే మెటీరియల్ రిమూవల్ అనేది ఈజీగా అవుతుంది. బట్ కమింగ్ టు ద బ్రిటిల్ మెటీరియల్ లైక్ క్యాస్ట్ ఐరన్స్ వీ విల్ యూస్ ద వైడర్ యాంగిల్స్. ఓకే, సో ఈ పాయింట్ యాంగిల్ అనేది ఇంకొంచెం వైడ్ గా ఉంటుంది అన్నమాట. ఓకే, ఎందుకంటే ఇది ఎక్కువగా కటింగ్ ది క్యాస్ట్ ఐరన్స్ కి అంటే బ్రిటిల్ మెటీరియల్స్ కి ఏంటంటే ఎక్కువ స్పీడ్ తో కటింగ్ చేసినా అవి ఏంటంటే ఎక్కువ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం కటింగ్ స్పీడ్స్ ని కూడా మనం మైండ్ లో పెట్టుకోవాలి ఒక బ్రిటిల్ మెటీరియల్ ని మెషరింగ్ చేయాలంటే. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఆ యాంగిల్స్ పాయింట్ యాంగిల్స్ కూడా మనం ఎక్కువగా ఉంటుంది మన చిజిల్ కానీ లేదా కటింగ్ టూల్స్ కానీ తీసుకున్న ఆ పాయింట్ యాంగిల్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫర్ హార్డ్ మెటల్స్. ఓకే, ద కరెక్ట్ పాయింట్ అండ్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ జనరేట్ ద కరెక్ట్ రేక్ అండ్ క్లియరెన్స్ యాంగిల్. ఓకే, సో డిస్కస్ చేసాం కదా కరెక్ట్ పాయింట్ యాంగిల్ అనేది అండ్ ద యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ పాయింట్ యాంగిల్ అనేది క్లియరెన్స్ యాంగిల్ ని అండ్ రేక్ యాంగిల్ ని ప్రభావితం చేస్తాయి అన్నమాట. ఓకే, సో వాట్ ఈస్ crowning? A slight curvature is ground called crowning to the cutting edge of the chisels to prevent the digging of corners, which leads to breakage of the chisel point. ఓకే, జస్ట్ ఒక చిన్న కర్వేచర్ లాగా ఇస్తారనమాట మనకి. ఓకే, సో చిన్న కర్వేచర్ అనేది ఉంటుంది. అది ఎందుకంటే మనం మెటల్ కటింగ్ చేసేటప్పుడు టూల్ అనేది డిగ్ అయిపోకుండా. ఓకే, ఆ డిగ్ అవడం వల్ల ఏంటి టూల్ వేగంగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానికి ఏంటంటే మనం చిన్న కర్వేచర్ జస్ట్ లైక్ ఫిలిట్స్ అంటారు చూసారా, ఫిలిట్స్ ఎందుకు స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ అనేది అక్కడ జరగకుండా ఉండి లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. టు రెడ్యూస్ ద స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ విల్ గివ్ ద ఫిలెట్స్, రైట్. సో సేమ్ పర్పస్ ఎక్కడ కూడా అంతే చిన్న కర్వేచర్ లో ఇస్తారు. సో అది ఇవ్వడం వల్ల ఏంటంటే అక్కడ స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, అలా తక్కువ జరగడం వల్ల టూల్ లైఫ్ అనేది ఎక్కువ అవుతుంది. సో డిగ్గింగ్ యాక్షన్ ని అండ్ బ్రేకేజ్ ని తగ్గించడం కోసం ఆ కర్వేచర్ అనేది స్లైట్ కర్వేచర్, నాట్ బిగ్ కూడా. ఓకే, అలా ఇవ్వడం వల్ల ఏంటంటే టూల్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ని క్రౌనింగ్ అంటారు అన్నమాట. ఓకే, సో క్రౌనింగ్ allows the chisel to move freely along a straight line while chipping. ఓకే, సో ఆ క్రౌనింగ్ వల్ల ఏంటంటే చిప్ అనేది ఈజీగా ఫ్లో అవుతుంది. ఓకే, మూవ్ అవుతుంది. ద కరెక్ట్ పాయింట్ యాంగిల్ అండ్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఫర్ డిఫరెంట్ మెటీరియల్స్ ఫర్ చిప్పింగ్ ఈస్ గివెన్ బిలో ఇన్ ద టేబుల్. ఓకే, సో ఇదైతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ రెండు కూడా అంతే. సో ఇది డిక్రీజింగ్ ఆర్డర్ లో ఉంది ఇఫ్ యూ అబ్జర్వ్. ఓకే, సో మనం ఏం చేయాలి, ఈ నేమ్స్ ని మనం గుర్తుంచుకుంటే ఈజీగా మనం ఈ టేబుల్ ని గుర్తుంచుకోవచ్చు. ఓకే, సో దీనికి ఈజీగానే గుర్తుంచుకోవచ్చు. ఇదంతా -5 -5 -5, రైట్, -5 -5 అంతేనా. అదే ఇక్కడ వచ్చుంటే -2.5 2.5 -2.5. ఓకే, -2.5 -2.5, బట్ ఇక్కడ ఏంటంటే -7.5, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ ఆర్డర్లో వెళ్తే హై కార్బన్ స్టీల్. ఓకే, HCS. ఓకే, సో ఇఫ్ యూ థింక్, సో ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, హార్డ్నెస్ బేస్ చేసుకొని పాయింట్ యాంగిల్స్ వైడ్గా ఉంటాయి, సాఫ్ట్వేర్ మెటీరియల్స్ కంటే పాయింట్ యాంగిల్స్ తక్కువగా ఉంటాయి. సో హార్డ్నెస్ నుంచి మనం అలా సాఫ్ట్కి వెళ్తాం అనమాట. ఓకే, సో ఇది హార్డ్
ఫస్ట్ మెటీరియల్. ఓకే, సో ఇక్కడ నుంచి సాఫ్ట్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ హై కార్బన్ స్టీల్. ఓకే, సెకండ్ క్యాస్ట్ ఐరన్. ఇవన్నీ బ్రిటల్ మెటీరియల్స్ కదా. ఓకే, మైల్డ్ స్టీల్ నుంచి ఇవన్నీ సాఫ్ట్ మెటీరియల్స్. ఓకే, మైల్డ్ స్టీల్, బ్రాస్, కాపర్, అల్యూమినియం. ఓకే, ఇవి గుర్తుంచుకోండి మీరు ఒక ఆర్డర్లో. ఓకే, ఈ పాయింట్ యాంగిల్స్ అనేవి మనం ఒకటే చెప్తున్నా, పాయింట్ యాంగిల్స్ మనం సాఫ్ట్వేర్ మెటీరియల్స్కి షార్ప్గా ఉండేవి వాడతాం. ఓకే, అంటే తక్కువ పాయింట్ యాంగిల్ ఉంటుంది సాఫ్ట్ మెటీరియల్స్కి, జస్ట్ లైక్ దిస్. ఓకే, అదే హార్డ్ మెటీరియల్స్కి అయితే వైడ్గా ఉంటుంది. ఓకే, ఈ రెండిటికి, సారీ. ఓకే, ఈ రెండిటికి మనకి ఎక్కువగా ఉంది చూసారా, అదే ఇక్కడ నుంచి అలా డిక్రీజ్ అవుతుంది. అంతే చెప్పగా -5 ఈ పాయింట్ యాంగిల్ అయితే మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఇక్కడైతే ఓన్లీ లాస్ట్ దానికి -7.5, మిగతా అన్ని 2.5లో ఉంటున్నాయి. ఓకే, 22 అని అల్యూమినియం 22 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, ఓకే, అది కూడా చీప్ చెప్పాలంటే ఏ తర్వాత నెక్స్ట్ లెటర్ బి కదా, సో బి పొజిషన్ 2. ఓకే, సో 22 అని గుర్తుంచుకోండి మ్యాక్సిమం. ఓకే, మళ్ళీ బ్రాస్ కంపేర్ చేయకుండా జస్ట్ కంపేర్ చెప్తాను. ఓకే, గుర్తుంచుకోవడం కోసం. సో చెప్పాను కదా, ఇవి అయితే 5 డిఫరెన్స్తో ఉన్నాయి. ఓకే, డిక్రీజ్ అవుతుంది. ఇదైతే 2.5 టిల్ హియర్, ఇక్కడ నుంచి 7.5 లేదా 22 అని ఈజీ గుర్తుంచుకోండి. ఓకే, ఇదేంటంటే ఈజీగా మీకు గుర్తుంచుకోవడం కోసం ట్రిక్ చెప్తున్నా. ఓకే, ఇది అడిగే ఛాన్స్ ఉన్నాయి, ఎందుకంటే హై కార్బన్ స్టీల్ పాయింట్ యాంగిల్ ఎంత, యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఎంత అని క్వశ్చన్ చేస్తారు. ఓకే, చాలాసార్లు అడిగారు కూడా, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఈ యాంగిల్స్ మీద. సో అందుకు మీరు ఈ టేబుల్ని ఈజీగా గుర్తుంచుకోండి. ఓకే, sharpening of chisels. Chisels will become blunt due to use. Okay, for efficiency in chipping, the chisels are to be resharpened regularly. Okay, సో రిపీటెడ్గా మనం చిజిల్స్ని యూజ్ చేస్తాం కదా, సో దానివల్ల ఏంటంటే దాని ఎడ్జ్ అనేది బ్లంట్ అయిపోతుంది, అంటే సాఫ్ట్ అయిపోతుంది, కటింగ్ యాక్షన్ అనేది జరగదు అనమాట. సో ఫర్ దట్ మనం ఏంటంటే ఆ చిప్పింగ్ని రీషేప్ చేస్తాం బై షార్పనింగ్ ప్రాసెస్. ఓకే, చిజిల్స్ ఆర్ షార్పెండ్ ఆన్ గ్రైండింగ్ మెషిన్స్. ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, గ్రైండింగ్ మెషిన్ మీద చిజిల్ని షార్పెనింగ్ చేస్తున్నారు కదా. ఓకే, ఆఫ్టర్ రీగ్రైండింగ్ మెనీ టైమ్స్ ద కటింగ్ ఎడ్జ్ బికమ్ టూ థిక్, సో chisels are unsuitable for sharpening. Okay, they should be forged and to be and brought to be shaped before grinding. Okay, సో మనకి ఇది చాలా, ఈ 2 పాయింట్లు గుర్తుంచుకోండి. ఓకే, ఎందుకంటే ఇది ఒక క్వశ్చన్. ఓకే, సో ఆఫ్టర్ రీగ్రైండింగ్ మెనీ టైమ్స్ ద కటింగ్ ఎడ్జెస్ బికమ్ టూ థిక్, అంటే రిపీటెడ్గా మనం ఈ షార్పనింగ్ ప్రాసెస్ని యూజ్ చేస్తాం కదా గ్రైండింగ్ చేయడం వల్ల ఏంటంటే, సపోజ్ ఇది ఒక చిజిల్ అనుకోండి. ఓకే, గ్రైండింగ్ చేస్తూ ఉంటే ఇక్కడికి వచ్చినప్పటికి అలా థిక్నెస్ అనేది అయిపోయి ఆ, ఏంటంటే థిక్గా అయిపోతుంది. ఓకే, సో ఇలా తగ్గుతుంది కదా, చూసారా పాయింట్ యాంగిల్ ఎలా అవుతుందని. సో అలా రిపీటెడ్గా మనం చేయడం వల్ల ఏంటంటే పాయింట్ యాంగిల్ అనేది థిక్గా అయిపోయి కటింగ్ యాక్షన్కి అంటే రీషార్పనింగ్ కూడా యూజ్ అవ్వదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే, సో ఇలా ఉందనుకోండి, దాన్ని ఫోర్జింగ్ ఆపరేషన్స్ తెలుసు కదా, హ్యామరింగ్ లాంటివి వాడతాం కదా. సో అలాగా హాట్ ఫోర్జింగ్ లేదా కోల్డ్ ఫోర్జింగ్ మెథడ్స్ని యూజ్ చేసి ఈ కటింగ్ ఈ పోర్షన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తాం అన్నమాట. సో ఓకే, ఆ తర్వాత మనం నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత గ్రైండింగ్ ప్రాసెస్ అవన్నీ చేయొచ్చు మనం. ఓకే, ఆ గ్రైండింగ్ చేయడం వల్ల మళ్ళీ కరెక్ట్ షేప్ వస్తుంది అన్నమాట. ఓకే, సో కటింగ్ ఎడ్జ్ ఇలా ఉందనుకోండి, ఈ కొంత పోర్షన్ దాకా మనం ఫోర్జింగ్ చేస్తాం. ఓకే, చేయడం వల్ల మనకేంటంటే ఒక పాయింట్ యాంగిల్ని మనం ఇలా ఇచ్చి చేయొచ్చు. ఓకే, ఫర్ బెటర్ క్లారిటీ. ఇంకా మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కనుక నేను అలా చెప్తున్నా. ఓకే, సో అలా మనం దీన్ని
ఫస్ట్ ఫోర్జింగ్ చేసి ఆ తర్వాత గ్రైండింగ్ ఆపరేషన్స్ అనేవి చేస్తాం అన్నమాట. ఓకే, సో మనం ఏంటంటే రిపీటెడ్గా తర్వాత మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదైతే ఒక క్వశ్చన్. ఓకే, ఏ ప్రాసెస్ని ఫాలో అవుతా అంటే ఫస్ట్ ఫోర్జింగ్ అండ్ తర్వాత గ్రైండింగ్ ఆపరేషన్. ఓకే, మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినా ఈజీగా అది ఉంటుంది. ఓకే, కమింగ్ టు ద మార్కింగ్ మీడియాస్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, డెఫినెట్గా క్వశ్చన్ అడుగుతాడు మార్కింగ్ మీడియాస్ నుంచి. Purpose of marking medias. In marking of or layout, the surface of the job or workpiece is coated with a medium to show the marked lines clearly and visible. ఓకే, సపోజ్ ఒక వర్క్ పీస్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఇది కటింగ్ చేయాలి అనుకుంటా దీనికి ఒక కలర్ని అప్లై చేస్తాం అనమాట. ఓకే, సో అప్లై చేయాలి అంటే మనకి ఏంటంటే అది స్టాండ్ బై అవ్వాలి, అది క్లియర్గా విజిబుల్ అవ్వాలి కదా. సో అలాంటి పర్పస్లో మనం ఈ మార్కింగ్ మీడియాస్ అనేవి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో టు గెట్ క్లియర్ అండ్ థిన్ లైన్స్ ద బెస్ట్ లేఅవుట్ మీడియం ఈస్ టు బి సెలెక్టెడ్. ఓకే, సో ఫస్ట్ వన్ ఈస్ ప్రషియన్ బ్లూ. ఓకే, ఇది ప్రషియన్ బ్లూ. ఓకే, సో ప్రతి మార్కింగ్ మీడియం ఇంపార్టెంట్ ఇందులో, ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి అనుకో. ఓకే, దిస్ ఈజ్ యూజ్డ్ ఆన్ ఫైల్ ఆర్ మెషిన్ సర్ఫేసెస్. ఓకే, మెషిన్ ఫినిష్డ్ సర్ఫేసెస్. ఓకే, this will get very clear lines but takes more time for drying than the other marking medias. Okay, takes more time for drying. ఇది అడుగుతాడు. ఓకే, అది ఏంటి అంటే ప్రషన్ బ్లూ అంటూ మనం ఆస్క్ చేయాలి. ఓకే, సో విచ్ మార్కింగ్ మీడియా టేక్స్ మోర్ టైమ్ ఫర్ డ్రైయింగ్ అంటే అది ప్రషన్ బ్లూ. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఈస్ కాపర్ సల్ఫేట్. The solution is prepared by mixing copper sulfate with water and few drops of nitric acid. Okay, copper sulfate is used on filed or machined surfaces. Okay, copper sulfate sticks to the finished surface well. Okay, copper sulfate needs to be handled carefully because it's a poisonous. Okay, handled carefully ఇది గుర్తుంచుకోండి. Which marking media is poisonous అంటే copper sulfate. Okay, so copper sulfate coating should be dried before commencing marking, as otherwise the solution may stick on the instrument used for marking. ఓకే, ఇదేంటంటే డ్రై అయ్యేదాకా ఉంచాలి, లేదంటే అదేంటంటే అదర్ పార్ట్స్ మీద స్టిక్ ఆన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ సెల్యులోజ్ లక్కర్. దిస్ ఈజ్ ఏ కమర్షియలీ అవైలబుల్ మార్కింగ్ మీడియం. ఓకే, అండ్ ఇట్ ఈస్ మేడ్ ఇన్ డిఫరెంట్ కలర్స్. ఓకే, డిఫరెంట్ కలర్స్ అవైలబుల్గా ఉంటుంది అండ్ డ్రైస్ వెరీ క్విక్లీ. ఓకే, సో ఇది మీరు చూడొచ్చు, మనం బైక్స్కి వాటికి స్ప్రే పెయింటింగ్ చేయిస్తాం కదా కొన్నిసార్లు, మనమే ఇంట్లో చేసుకోవడానికి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. సో అదనమాట, ఇదేంటంటే డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఓకే, ఇది పెర్ఫ్యూమ్ బాటిల్ షేప్లో ఉండి లోపల అనేది పెయింటింగ్ మీడియం ఉంటుంది. ఓకే, సో మనకి క్విక్గా డ్రై అవ్వడానికి దట్టు ఏంటంటే డిఫరెంట్ కలర్స్ అవైలబుల్గా ఉంటుంది కనుక జనరల్గా మనం ఇది ప్రిఫర్ చేస్తుంటాం. ఓకే, నాట్ ఇన్ ఆల్ ప్రాసెస్, ఫర్ జనరల్ ప్రాసెస్కి మనం ఇది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, కమింగ్ టు ద వైట్ వాష్. సో ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఇన్ మెనీ వేస్. ఓకే, ఫస్ట్ వన్ ఈస్ chalk powder mixed with water. Okay, and chalk mixed with methylated spirit. Okay, third one is white lead powder mixed with turpentine. Okay, these are the process. Okay, whitewash is applied through forging and castings with the oxidized surfaces. Okay, whitewash is not recommended for workpieces of high accuracy. High accuracy ఉండే మెటీరియల్స్ కి మనం ఈ వైట్ వాష్ అనేది ప్రిఫర్ చేయమన్నమాట. ఓకే, గుర్తుంచుకోండి. ఓకే, మార్కింగ్ బ్లూ, ఏ కెమికల్ డై బ్లూ బేస్డ్ కలర్ మిక్స్డ్ విత్ methylated spirit used for marking workpieces which are reasonably machined surfaces. Okay, సో మార్కింగ్ బ్లూ అనేది కెమికల్ బేస్డ్. ఓకే, సో మిక్స్డ్ విత్ ద మెథైలేటెడ్ స్పిరిట్. ఓకే,
used for marking workpieces which are reasonably మెషిన్ సర్ఫేసెస్ కి మనం యూజ్ చేస్తాం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద మార్కింగ్ మీడియం అండ్ chisels. Okay, we'll meet in the next class.